ఈరోజు మనకు పాఠం వచ్చేసేసి పరిశుద్ధాత్ముడు అల్లరికి కారకుడా. పరిశుద్ధాత్ముడు అల్లరికి కారకుడా. పాఠంలోకి వెళ్ళే ముందు ఒక వాక్యాన్ని చదువుకుందాం. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము. అదేవిధంగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపేడి అనేకుల వలె ఉండక నిష్కపటము గలవారమునై దేవుని వలన నియమింపబడిన వారమునయుండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. మనం దేవుని మాటలు బోధ చేసేటప్పుడు ఒకరిని ఉద్దేశించి కానీ, ఒకరి మెప్పు కొరకు కానీ, లేకుంటే ఒకరు ఏమనుకుంటారో అని చెప్పదలసిన మాటలు చెప్పకుండా వారిని మెప్పు కొరకు కానీ చేయకూడదు అన్న సంగతి ఇక్కడ గ్రహించి దేవుని ఎదుట మనము మాట్లాడుతున్న మన సంగతి గ్రహించి జాగ్రత్తగా మనం కాచుకోమని మనకు దేవుడు హెచ్చరించి రాయించిన మాటలు. అదేవిధంగా ఈరోజు పాఠము పరిశుద్ధాత్ముడు అల్లరికి కారకుడా. అంటే ఈరోజు సమాజంలో గ్రామీణ ప్రాంతంలో అయితేనేమి, పట్టణ ప్రాంతంలో అయితేనేమి, కార్పొరేట్ వ్యవస్థలు అయితేనేమి, పరిశుద్ధాత్ముని పేరట ఎన్ని అల్లర్లు జరుగుతున్నాయో మనకందరికి తెలిసిందే చాలా మందికి. అదేవిధంగా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మనకు కడుపు జబ్బు తీసేస్తాడనో, రోగాలు తీసేస్తాడనో, ఇంకొకరికైతేనేమో అల్లరి చేసి అల్లరి చేస్తే మన మీదకి పరిశుద్ధాత్ముడు వస్తాడని అంత అయోమయంలో ఈరోజు ఉన్నారు. కాబట్టి ఆ పరిశుద్ధాత్ముని విషయంలో ఏ విధంగా జాగ్రత్తగా మనం ఉండాలి, ఆయన చేసే పని ఏమిటిది, ఆయనకు విరోధంగా మనం చేస్తే ఏమవుతుందన్న సంగతి కొన్ని లేఖనాలలో మనం ఆలోచన చేద్దాం. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 25వ వచనం. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును, గాని ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనం చేయును. మనుషులం తప్పు చేస్తే దేవుడు విమర్శ చేస్తాడు. ఏకంగా మనం దేవునికే విరోధంగా తప్పు చేస్తే ఎవరు క్షమించాలి? మన కొరకు ఎవరు విజ్ఞాపన చేస్తారు? అదేవిధంగా యేసుక్రీస్తు వారు పలికిన మాటలు చూద్దాం కొన్ని విషయాలు. మత్తయి సువార్త, స్వయాన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు ఇవి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 31వ వచనము 32వ వచనం. కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు చేయు ప్రతి పాపమునకు దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. అయితే మనుష్య కుమారునికి విరోధంగా పాపం చేస్తే మళ్ళీ అడిగితే క్షమింపడతారేమో, కానీ యేసుక్రీస్తు వారికి కొరకు పాపం చేస్తే క్షమింపబడుతుందేమో. కానీ అదేవిధంగా మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడవానికి పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడవానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుల వారి ఎదుట మనం కొంచెం తప్పు చేసినా క్షమించబడుతుందేమో, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడవారికి ఈ యుగంలోనూ రాబో యుగంలోనూ పాప క్షమాపణ లేదని స్వయాన యేసుక్రీస్తు వారి చెప్తున్న మాటలు. అదేవిధంగా ఒక సంఘటన జరిగింది. అపోస్తుల కార్యగ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 5 వరకు చదువుకుందాం. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనేవాడు వెలలో కొంత దాచుకొని తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపరచుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితవని చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచూనే ప్రాణం విడిచెను.
దేవునితోనే ఆయన ఏమండి ఇక్కడ, ఎవరితోటైనా అబద్ధం ఆడిండు, పరిశుద్ధాత్మను మోసపుచ్చిండు. ఆయన భూమి అమ్ముకున్నాడు, కరెక్టే. ఆయన ఆయన సొంతమైనప్పుడు కరెక్టే. కానీ ఎవరిని మోసం చేసిండు అక్కడ? పరిశుద్ధాత్మను మోసం చేసిండు. మనం కూడా కొన్ని సందర్భాలు అనుకుంటాం దేవుని ఖర్చు పెట్టే విషయంలో, అంటే దయచేసి గమనించండి, నేను ఎవరు ఉద్దేశించి ఈ మాటలు చెప్పడం లేదు. మనం కూడా ఒకసారి దేవుని కొరకు ఖర్చు పెట్టాలనుకుంటాం, అనుకుంటాం కానీ ఇంకా కొన్ని తక్కువ చేస్తే తక్కువ చేస్తే బాగుంటుంది అనుకుంటాం. అలాంటి తత్వం మనలో ఉండకూడదండి. అలాంటి తత్వం ఉన్నప్పుడైతే నువ్వు యథార్థానికి ఎంత చేయాలనుకుంటున్నావు గంతనే చేయండి. కానీ ఆ అనుకొని మళ్ళీ వెనక తిరగడం ద్వారా ఏమైతుందంటే, ఇగో ఇలాంటి ఉదాహరణ మనకు రాయించండి గ్రంథంలో దేవుడు. అదేవిధంగా ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తంను అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రులగునో ఎంచబడునని మీకు తోచును. పరిశుద్ధాత్మకు, మన కృపకు మూలమగు పరిశుద్ధాత్మ, ఆ దాన్ని తిరస్కరించిన వానికి ఎంత శిక్ష గురవుతాడో మీకు తోచుతుంది అపోస్తలుడైన పౌలు గారు రాస్తా ఉన్నారు. ఉదాహరణకు ఒక సందర్భం ఏం జరిగిందంటే, మా గ్రామంలోకి వచ్చినప్పుడు ఒకరు సహోదరుని గృహప్రవేశం, కొంతమంది సహోదరులు వచ్చారు, మతశాఖల వాళ్ళు వచ్చి ఆరాధన పేరుతోటి రోడ్లో టెంట్ వేసుకున్నారు. సేవకుడు బోధిస్తా ఉన్నాడు, గట్టిగా బోధిస్తా ఉన్నాడు. బోధిస్తూ ఆఖరికి బోధ అయిపోయిన తర్వాత లేచి మనం దేవుని ఆరాధిస్తామని 2 చేతులు పైకెత్తి అల్లరి చేస్తా ఉన్నారు. ఇదేందని నేను పరిచయం, నేను కూడా లేచాను వాళ్ళతో పాటు. లేచి పక్క మా సోదరుడు, ఎందుకు ఇట్లా ఎంత గంధం గట్టిగా కింద పడిపోవాలని ఆయన అంటున్నా. లేదా ఆయన అట్లా లేదు, ఆయన మాట్లాడతలేడు, ఆయనలోకి పరిశుద్ధాత్ముడు దిగిండి అని చెప్తా ఉన్నాడు సహోదరుడు. కాదది తప్పు, అది కరెక్ట్ అయితే కాదని నా మనసు అనుకొని, సరే అని అర్ధగంట సేపు అట్లా పాటలతోటి గట్టి సౌండ్ తోటి వీధుల్లో చేతులు ఎత్తేసేసి వారు ఎక్కడ దుంకుతారో ఏది దుంకుతారో అర్థం అయితే లేదు. ఇది స్వయాన మా గ్రామంలో జరిగిన సంఘటన. అయితే కొరింథీయులకు రాసిన పత్రిక అలాంటి వారి గురించి దేవుడు ఏం రాయించాడు ఒకసారి చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 33వ వచనం. అలాగే పరిశుద్ధుల సంఘములు అన్నింటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. దేవుడు సమాధానానికి కర్త గాని అల్లరికి కర్త కాడు. అల్లరి చేసే వారు ఎవరనేది కొంచెం ముందుకు వెళ్తే మనకి కొంచెం పాఠంలోకి వెళ్తే అర్థమవుతుంది. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. నీవు దేవుని సన్నిధిని అనాలోచితముగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలంటే, ఏది పడితే అది మాట్లాడడం, ఏది దోస్తే అది దాచడం, గట్టిగా మాట్లాడితే పెద్ద సేవకులు అనుకుంటాం. స్టేజ్ల మీద గట్టిగా అరవడం వల్ల మనం పెద్ద బోధకులు అనుకుంటాం. చాలా మంది ఏమైపోయారంటే, ఆడికి అంతగానం మంది జనం పోతున్నారు అంటే అంత నిజమై ఉంటుంది. ఆడు కలెక్టర్ కూడా పోతున్నాడు, ఒక ఆఫీసర్ కూడా పోతున్నాడు అంటే అది నిజం అనుకొని పోతా ఉన్నారు. చాలా మంది మనుషులను చూసి మనుషులు ప్రేరేపింపబడి రోజు ఆరాధనకు మత శాఖలలో అలా వెళ్ళడం జరుగుతుంది. కానీ ఆ వెళ్ళే వారికి ఎంత జ్ఞానం ఉందో తెలియదు. కానీ బైబిల్ గ్రంథం పరిశీలించదా మనం ఆలోచన చేయాలి. పరిశీలిస్తే నోటిని కాచుకోమన్నాడు దేవుడు. ఆ ఆకాశం ముందు దేవుడున్నాడు, భూమి మీద నువ్వున్నావు కనుక నీ మాటలు కొద్దిగా ఉండవాలను, విస్తారించి మాట్లాడకూడదు అంటా ఉన్నాడు. ఏది పడితే అది మాట్లాడకూడదు అంటున్నాడు. దేవుడు ఏం చెప్పిండో అది చేయాలి. సత్యవాక్యంను సరిగ్గా ఉపదేశించువానిగా ఉండాలి. కలిపితే చెడిపోతుందని రాయించిండు గ్రంథంలో. ముందు మనం చదువుకున్నాం కదా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 19వ వచనం. అయినను సంఘములలో భాషలతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో 5 మాటలు పలుకుట మేలు. గంటలు ఇంకా కొన్ని సంఘాలలో మత శాఖలలో అయితే గంటలు మాట్లాడతారు. ఈ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం ఏది ఎందుకు తీస్తారో వాళ్ళకి ఎందుకు తీస్తారో తెలియదు. కానీ గంటలు మాట్లాడేసేస్తూ ఉంటారు. అది ఎందుకు మాట్లాడతారో తెలియదు. 10,000 భాషలో 10,000 మాటలు మాట్లాడకంటే ఆయన మనసుతోటి ఒకరిని బోధ కలిగినట్లు, ఒకరి మనసు మారినట్లు కొద్దిగా మాట్లాడితే చాలా అంటున్నాడు. ఇది ఈ వాక్యాన్ని బట్టి మనం ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అదే విధంగా ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే, అయితే పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు నిజంగానే అల్లరి జరిగిందా అన్న సంగతి మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఇందాక
ఆ, ఆ, సమాజంలో జరుగుతున్న సంఘటనలు మనం గుర్తు చేసుకున్నాం కదా. ఆ, అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 4 వరకు చదువుకుందాం. పెంతుకోస్తు అను పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్కు శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. వారు వారు పరిశుద్ధాత్మ పెంతుకోస్తున్న పండుగ దినం యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో శిష్యులకు చెప్తారు, కొద్ది కొద్ది కాలం అక్కడ వెయిట్ చేయండి అన్న, మీ కొరకు నేను వెళ్తే మరొక మీకు ఆదరణకర్త వస్తాడని చెప్పేసి అని చెప్పిపోతారు కదా. అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. పెంతుకోస్తున్న పండుగ దినంలో వచ్చినప్పుడు అన్ని ప్రాంతాల నుంచి, అక్కడ ఏ ఏ ప్రాంతాల నుంచి వచ్చిన వారంటే అన్య భాషల్లో మాట్లాడారంటే, అన్య భాష అంటే ఏంటిది? ఇప్పుడు మనం మాట్లాడుతున్న తెలుగు. మనకు కర్ణాటక పోతే ఏమవుతుంది? కన్నడ భాష. అదేవిధంగా మహారాష్ట్ర పోతే ఏమవుతుంది? మరాఠీ భాష. ఇవి వివిధ రాష్ట్రాల్లో పోతే వివిధ భాషలు అవుతుంది. మనకి ఈ ఈ భాషను ఏమంటాం మనము? మాతృభాష అంటాం. ఇది తెలుగు మనకు మాతృభాష. కన్నడ, మరాఠీ, ఇంకా వేరే వేరే భాషలు, అమెరికన్ ఇంగ్లీష్, హిందీ, ఏదైనా కూడా మనకి ఏమవుతుంది? అన్య భాషలు అవుతాయి. అంటే భాషలకు అర్థం ఉంది. ఈరోజు మన మతశాఖలో జరుగుతుంది రబ రబ శుభ 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 అనేది భాషలు వచ్చితే వాళ్ళకి వరాలు వచ్చినట్లు అనే ఫీలింగ్లు ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే అన్య భాషలు అంటే మనము మాట్లాడలేని భాష ఇతరులు పక్క రాష్ట్రాల్లో అక్కడ అక్కడ ఎంతమంది వచ్చారు అక్కడ ఒకసారి చూద్దామా మనం కింద అపోస్తుల కార్యగ్రంథము అదే అధ్యాయంలో. ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనంలో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు కారా? ఇక వీళ్ళన్ని భాషలలో మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు? శిష్యులు 11 గురు శిష్యులు అన్య భాషల్లో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఎవరెవరు ఉన్నారు? మనలో ప్రతి వాడును తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడటం మనం వినుచున్నామే. ఇదేమి భారతీయులు? ఇక అక్కడ అక్కడ ఎవరెవరు ఏ దేశస్తులు ఉన్నారో, ఏ పట్టణస్తులు ఉన్నారో అక్కడ రాయబడింది. ఒకసారి గమనించండి. పార్థీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసపతోమియా, యూదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, పృంగియా, పంపులియా, ఐగుప్తు అను దేశమందలి వారు, కురేని దగ్గర లిబియా ప్రాంతములందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదమత ప్రవిష్టులు, కేత్రీయులు, అరబ్బీయులు మొదలైన మందరం వీరు మన భాషల్లో దేవుని గొప్ప కార్యములు వినుచున్నామని చెప్పుకోండి. అంటే వీళ్ళు వారి భాషల్లో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అన్య భాష అంటే అది. ఎందుకంటే వారికి అవసరమైన గలిలీయుల భాష వేరే. వీరు గలిలీయులు కదా, మన భాషలు వీరికి ఎట్లా వస్తున్నాయి? అది అంత సమయంలోనే అన్ని భాషలు మాట్లాడలేరు కదా. అది పరిశుద్ధాత్ముడి వాక్కు సహాయంతో ముందు చెప్పింది కదా మనకు. పరిశుద్ధాత్మతో నిండుకున్న వారై వాక్కు శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషల్లో మాట్లాడసాగిరి. అన్య భాషలు అంటే అర్థం ఉన్నాయి భాషలు, వేరే భాషలు, అవి వేరే వేరే దేశస్తుల భాషలు. వాళ్ళన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఆ రోజు అన్ని ప్రాంతాల వారు, ప్రపంచంలో ఉన్న ప్రాంతాల వారు అందరు అక్కడికి చేరిండ్రు. అన్ని ప్రాంతాలకు వెళ్ళి ఈ సువార్త అక్కడ చేరాలి. కాబట్టి వాళ్ళకి అప్పుడు భాషలు అవసరం ఉన్నాయి. అప్పుడు అందుకని అన్ని భాషలు వాళ్ళకు వాక్కు శక్తి అనుగ్రహించబడింది. పరిశుద్ధాత్మను ఆ విధంగా సాయం చేసి ఉంటుంది, మనం గమనించుకోవాలి. అదేవిధంగా ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే, అయితే ఇప్పుడు ఈ ఇక్కడ ఉన్నలో పరిశుద్ధాత్మ పేరుతో మాకు వరాలు ఉన్నాయి, మాకు దయ్యాలు వెళ్ళగొట్టే వరాలు ఉన్నాయి, మాకు రోగాలు తీసేసే వరాలు ఉన్నాయి, అల్లరల్లరి చేసి వారి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందో ఒకసారి కింద చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము
15వ వచనము 16వ వచనం. ఈ జ్ఞానం పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటి జ్ఞానమునై ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. ఈ ఈ అల్లరి ఉన్న చోట ప్రతి నీచ కార్యం ఉంటుందని రాయబడింది ఇక్కడ. అయితే పైనుండి దిగి వచ్చిన జ్ఞానం ఏ విధంగా ఉందో కింద రాయబడింది, ఒకసారి చూద్దాం. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులువుగా లోబడినది, కనికరముతో మంచి ఫలములతో నిండుకొనినది. పైనుండి దిగి వచ్చిన జ్ఞానం ఈ విధంగా ఉంటుంది. అల్లరి చేయది పరిశుద్ధాత్ముడు దేవుడు, ఎప్పుడు అల్లరి చేయడు. జ్ఞానం ఏమైంది? పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరంతో మంచి ఫలములతో నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనదు లేనిదినై ఉన్నది. నీతి ఫలమును సమాధానమును చేయు వారికి సమాధానమందు విత్తబడును. ఇది పైనుండి దిగి వచ్చిన జ్ఞానం. అంతకంటే ముందు చదువుకున్న ఏంటిది? మత్సరము, అల్లరి ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రతి నీచ కార్యం ఉంటుందని రాయబడింది. అదేవిధంగా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే లూకా సువార్త 4వ అధ్యాయము 41వ వచనం. లూకా సువార్త 4వ అధ్యాయము 41వ వచనం. వారిలో ప్రతి మనుష్యుని మీద చేతులుంచి వారిని స్వస్థపరచను. ఇంతేకాక దయ్యములు నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదిలిపోయేను. ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండెను గనక ఆయన వాటిని గద్దించి వాటిని మాటలాడనీయలేదు. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే కేకలు వేసే స్వభావం ఎవరిదని రాయబడిందంటే అపవిత్రాత్ముడిది. కేకలు వేసి ఎవరి ప్రతి మనుషుని మీద దయ్యములు నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసి, దయ్యాలు కేకలు వేస్తుంది నీ దేవుని కుమారుడు అని. ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే లూకా సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. ఆ సమాజ మందిరంలో అపవిత్రాత్మ దయ్యపు ఆత్మ పట్టినవాడు ఒకడుండెను. వాడు నజరేయుడైన యేసు, మాతో నీకేమి పని? మమ్ము నశింపజేయ వచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును. నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసాను. ఈ కేకలు వేసే స్వభావం ఎవరికి ఉన్నది? ఇప్పుడు కేకలు వేసే స్వభావం ఎవరికి ఉన్నది? అపవిత్రాత్మకు. అదేవిధంగా ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయము 1వ వచనము. ఆయన దోణి ఎక్కి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలో కొండలలో కేకలు వేయిచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు ఉండెను. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? నన్ను బాధపరచకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుకునిచున్నానని బిగ్గరగా కేకలు వేసాను. ఇక్కడ కూడా బిగ్గరగా కేకలు వేసాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచి పొమ్మని వానితో చెప్పాను. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే అపవిత్రాత్మలు కేకలు వేస్తాయి. దేవుడు సమాధానానికి కర్త గాని అల్లరికి కర్త కాడు. ఆ విధంగా ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే అపోస్తుల కార్యగ్రంథము 8వ అధ్యాయము 6-7. జనసమూహములు ఫిలిప్పి చేసిన సూచక క్రియలను చూసినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి, ఇక్కడ కూడా మన కేకలనే సందర్భం వినబడుతుంది, పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. ఆ విధంగా కేకలు వేసే స్వభావము పరిశుద్ధాత్ముడిది కాదు అన్న సందర్భం మనం ఆలోచన చేస్తా ఉన్నాం. ఎందుకంటే మోషే గారి కాలంలో జరిగిన సంఘటన ఒకటి చూద్దాం. దేవుని కొరకు విరోధంగా ఏ విధంగా అల్లరి జరిగిందో అక్కడ కూడా చూసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5-8 వరకు చదువుకుందాం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనక అరణ్యములోనే సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని
ఆశించకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఆ మోషే కాలంలో జరిగిన సంఘటన మనకి ఇక్కడ గుర్తు చేస్తా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. జనులు ఏం చేస్తున్నట్టు అక్కడప్పుడు కూ తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడటకు లేచిరి. ఆడటకు లేచి అంటే అల్లరి చేయటకు లేస్తా ఉన్నారు. ఆడమంటే మెల్లగా ఆడమంటే అల్లరే. కాబట్టి మరియు వారి వలె మనం వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినములోనే 23,000 మంది కూలిరి. 23,000 మందిని దేవుడు చంపివేసిండు. ఎందుకంటే దేవుడు ఎన్ని కార్యక్రమాలు ఇశ్రాయేల్ ప్రజలకు వాళ్ళు విడిపించడానికి ఎన్ని చేసినా వాళ్ళు మర్చిపోయారు, విశ్వాసఘాతకులుగా ఉన్నారు. ఎందుకంటే ఒక్క దినంలోనే 23,000 మంది కూలిన సంగతి మనం ఇక్కడ గుర్తు చేస్తాం. ఈ సంగతులు ఎందుకోసం రాయించిండు మనకు, ఎందుకోసం జ్ఞాపకం చేస్తున్న అపోస్తలుడైన పౌలు మరో కిందని ఈ 10వ అధ్యాయము 11వ వచనం, ఈ సంగతులను దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి గలుటకు రాయబడెను. అప్పుడు జరిగిన సంగతిని ఇప్పుడు గుర్తు చేస్తా ఉన్నాడు. ఇప్పుడు కూడా సేమ్ అవే జరుగుతున్నాయి. ఈరోజు పండగల పేరిట ఏం జరుగుతున్నది? ఈరోజు క్రైస్తవుల పండుగల పేరిట ఏం జరుగుతుంది మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, నేను ఒకసారి వార్తల్లో విన్నా అనుకుంటా, డిసెంబర్ మాసంలో వస్తే ఎక్కువ మద్యం అమ్మకాలు, ఆదాయం ఫారెన్ కంట్రీలలో ఎక్కువ ఆదాయం వచ్చేది మద్యం మీదనంట. అంటే అంత మద్యం సేల్ అవుతుందంటే అంతగానం తాగుతారనే అర్థం. అది క్రైస్తవ దేశాలు, మరి అవి క్రైస్తవ దేశాలు అనే బారు. మన దగ్గర కూడా క్రైస్తవ పండుగ అంటే ఆ రోజు తాగడం తినడము అన్నీ ఉంటాయి. సాయంత్రం మళ్ళా డ్రామాల పేరుతో ఆడటం లేస్తారు. దయచేసి ఏమనుకోకండి, ఉన్నది ఉన్నట్లుగా రాయబడింది కాబట్టి మీకు గుర్తు చేస్తా ఉన్నాను అంతే. ఎందుకంటే ఈ విధంగా ఆ రోజు ఏ విధంగా ఉన్నదో ఈ రోజు పరిస్థితులు కూడా ఆ విధంగానే క్రైస్తవంలో ఉన్నాయండి. కాబట్టి ఈ అల్లరికి కర్త అంటే యేసుప్రభు ఎక్కడ అల్లరి చేసిండు ఆయన బోధ చేసినప్పుడు ఒక్కసారి చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 19, 20. ఈయన యేసుక్రీస్తు పలికిన మాటలు, ఆయన గురించిన మాటలు. ఈయన జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో ఆయన శబ్దం ఒక్కటైనను వినబడదు. ఈరోజు వీధులలో పెద్ద పెద్ద గ్రౌండ్లలో చేతులు పైకెత్తి పరిశుద్ధాత్ముడు దిగిరా ఇప్పుడు మన మీదకి వస్తాడు అని చెప్పేసి అల్లరి చేస్తా ఉన్నారు. ఆయన 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 ఏం చేస్తారంటే యేసుక్రీస్తు ప్రభుల వారు జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దం ఒకటైనను వినబడదు. ఆయన గురించి చాలా సందర్భాల్లో రాయబడింది. ఆయన నోరు తెరిచి ఇలా మాట్లాడసాగెను, ఇలా బోధింపసాగెను అనే సందర్భాలు ఉన్నాయి. ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం. ఆయన ఆ జనసమూహం చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలా బోధింపసాగెను. అక్కడ ఏమన్నా బోధ చేసిండా, అల్లరి చేసిండా? యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్ముడు చేయలేదు, యేసుక్రీస్తు ప్రభువు చేయలేదు, దేవుడు చేయలేదు. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చేస్తే వీళ్ళు ఈరోజు చేస్తారంటే అర్థం ఉంది. కానీ ఎక్కడ కూడా లేదు కదా ఆ సందర్భం. ఎక్కడ ఉన్నది? పరిశుద్ధాత్ముడు మనకి ఏ విధంగా సహాయపడతాడో కొన్ని మాటలు చూసుకుందాం. అదే విధంగా యోహాను సువార్త 14వ అధ్యాయము 25, 26. నేను మీ యుద్ధ ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకం చేయును. యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నప్పుడు చెప్పిన మాట ఇది. ఏమన్నానంటే, నేను మీ యొద్ద ఉండగానే మీతో చెప్పిదిని కదా, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించనుందా, అల్లరి చేస్తానుందా? సమస్తం బోధిస్తాను. ఆయన కొత్తగా ఏం బోధించడం. మళ్ళీ ఇక్కడ కింద యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. అయితే అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించుచు ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియజేయును. ఇక్కడెక్కడైనా పరిశుద్ధాత్మలు వచ్చినప్పుడు బోధించనుందా, కేకలు వేసి అల్లరి చేయడాలనుందా? ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద ఉన్నప్పుడు ఏవైతే బోధించిండో అవే మీకు జ్ఞాపకం చేస్తాడు. వాటినే మీకు గుర్తు చేస్తాడు. సంభవించబో సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాడు.
మిమ్మల్ని ఇంకేం చేశారంటే ఇంకొంచెం ముందుకు పోతే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మలను సంచకరువుగా అనుగ్రహించి ఉన్నాడు. ఆయన ముద్ర వేసి అంటే సత్య సంఘంలో చేరిన మనలను ముద్ర వేసి ఆయన ఆత్మను మనకు సంచకరువుగా ఉన్నాడు. ఆ ఆత్మ ఏం చేస్తాడు సంచకరువుగా అంటే కింద ఒక చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. అటువలే ఆత్మయు మనలను అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఎలా ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. సత్య సంఘంలో చేరిన మన గురించి మనం అప్పుడప్పుడు తప్పులు చేస్తూ ఉంటాం, బలహీనం కాబట్టి మన గురించి నీ బిడ్డని నీ సంఘంలో చేర్చుకున్నావు కదా, ఈయన కొరకు ఈయన తప్పు చేసిన తప్పిదాలను మనకు జ్ఞాపకం చేస్తూ మళ్ళీ మన పక్షాన ఏం చేస్తున్నాడు, దేవునికి విన్నవించుకుంటా ఉన్నాడు. ఈ బిడ్డను తప్పుకోనేయకూడదు అని చెప్పేసి అని మన గురించి విన్నవించుకుంటున్నాడు. మనకు సంచకరువుగా తను మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఈరోజు సమాజంలో చూసినట్లయితే విరోధమైన బోధలు, ఆ చిన్న చిన్న వాళ్ళు కాదు, గ్రామీణ ప్రాంతంలో చేసేవాళ్ళు కాదు. మేము ఒకసారి ఇక్కడ కోట్పల్లి మండలంలో ఒక మీటింగ్, మాకు తెలిసిన సహోదరుడు వచ్చి ఒక పాంప్లెంట్ ఇచ్చి అన్న తప్పకుండా మీటింగ్కి రావాలన్నాడు. ఒక పాంప్లెంట్లో చూస్తే అక్కడ అందరు ఫోటోలు వేసుకున్నారు. ముఖ్య ప్రసంగికుడు ఎవరంటే పరిశుద్ధాత్మ అని పేరు పెట్టేసేసిండు. ఇలాంటి బోధలు ఉన్నాయి. ఇంకొక ఆయన పెద్ద మనిషి చెన్నైలో ఈరోజు పెద్ద మనిషి, ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి లేడనుకోండి, పేరు అప్రస్తుతము. ఆయన స్టార్ హోటల్లో ఉన్నప్పుడు అంటే నేను ఒక టీవీ ఇంటర్వ్యూలో చూసిన సంగతి చెప్తున్నాను, మీతో పంచుకుంటున్నాను. స్టార్ హోటల్ ఉన్నప్పుడు నా పిల్లల కొరకు ఒక యూనివర్సిటీ కట్టిన ఆయన అనంట. ప్లాన్ కూడా దేవుడి గీసి పరిశుద్ధాత్ముడు ఆయనకి ఇచ్చిండంట. ఆయన ఏమంటాడు, ఎన్నిసార్లు దేవుడితోటి మాట్లాడొచ్చిందంటే సెవరల్ టైమ్స్ అంటాడు. 7 సార్లు దేవునితో మాట్లాడొచ్చునంట. అది ఏం యూనివర్సిటీ అంటే ఇంజనీరింగ్ యూనివర్సిటీ. దేవుడు ఎప్పుడైనా ఇలాంటి మాటలు చెప్తే ఇలాంటి పెట్టమని చెప్తాడు ఎక్కడన్నా బైబిల్ గ్రంథంలో రాయబడిందా, కొత్త నిబంధనలో రాయబడిందా, అపోస్తులకు చెప్పిండా? ఈరోజు ఆ వ్యక్తి ఈరోజు ఆ మద్రాస్ పట్టణం, చెన్నై పట్టణంలోనే ఒక ధనవంతుల్లో ఒక లిస్టులో ఉన్నాడు. ధనవంతుల లిస్టులో ఒక ఆయన ఉన్నాడు, ఒక వ్యక్తిగా ఉన్నాడు ఆయన. అలాంటి బోధలు ఆయన పరిశుద్ధాత్మలు వచ్చి ఇంకొక సందర్భం చెప్పాడు ఆయన ఇంటర్వ్యూలో. ఆయన ఫస్ట్ పాట వాడినప్పుడంట వింటాడంట, అటెన్షన్ అవుతాడంట. 2వ పాట వాడినప్పుడంట వచ్చేస్తారంట. 3వ పాట వాడినప్పుడంట ఎవరెవరి అవసరాలు ఉన్నాయో అవన్నీ ఈయన ప్రార్థన చేస్తుంటే అవి తీర్చేస్తారంట. ఇలాంటి బోధలతోటి ఈరోజు సమాజాన్ని మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి దాంట్లో మనం లేనందుకు మనం చాలా సంతోషపడాలి. మన పక్షాన దేవుడు పరిశుద్ధాత్ముడు మనకు సంచకరువుగా ఆయన అనుగ్రహించాడు. మనం చేసిన బలహీనతలు, తప్పుల గురించి మన కొరకు విన్నపాలు చేస్తూ ఉన్నాడు. అలాంటి పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహిస్తే ఈరోజు పరిశుద్ధాత్మను కూడా తన వాళ్ళ సొంత అవసరాలకు వాడుకునే పరిస్థితుల్లో ఈరోజు మనం సమాజంలో మనం చూస్తా ఉన్నాం, మత శాఖలలో. దయచేసి ఇంకొక మాట చూసుకుందాం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం. బుద్ధిహీనులలో ఏలువాని కేకల కంటే మెల్లగా వినబడు జ్ఞానుల మాటలు శ్రేష్టము. కేకలు బుద్ధిహీనులు అన్నాడు. వాళ్ళ గురించి ఏం రాయబడింది? బుద్ధిహీనుల కేకల కంటే మెల్లగా వినబడే జ్ఞానుల మాటలు శ్రేష్టములు. సురేంద్ర అన్న ఒకసారి అంత సందర్భంలో అన్నారు, ఎవరు బ్రదర్ తోటి కలిసి, ఎలా ఉంది బ్రదర్ మా ఆరాధన క్రమం అంటే, అంత బాగానుంది బ్రదర్, అంత సప్పగా ఉంది బ్రదర్ అని చెప్పిండంట. నేను తన నోటు చిన్న మాటను మీకు గుర్తు చేస్తున్నాను. వాళ్ళు ఎవరు బ్రదర్ నాకు తెలియదు, కానీ ఇలాంటిది సప్పగా ఉండ. మరి ఇక్కడ ఏం రాయబడింది మనకు? మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు. మనం జ్ఞానుల మాటలు వినబడే స్థలంలో మనం ఉన్నాం. అలాంటి ధన్యత మనకు దేవుడు అనుగ్రహించండి. కాబట్టి మనం దేవునికి ఇచ్చే విషయంలో అక్కడ అననీయ సందర్భం మనం చూసుకున్నాం కదా. దేవుడికి ఎంత ఇవ్వాలనుకుంటున్నామో అంత ఇవ్వండి. ఎంత పని చేయాలనుకుంటున్నామో, పైసలని కాదు ఇక్కడ అనేది, మీరు మన సమయం ఎప్పుడన్నా ఇవ్వాలనుకుంటే ఇచ్చేసేయాలి. మళ్ళీ వెనక తిరుగుడు 100 అయినా సరే 106 అయినా సరే మనం ఆ రోజు ఆ మీటింగ్కి వెళ్తామంటే వెళ్ళాలి.
మనం ఇద్దామనుకుంటే, మనం మన శ్రమ చేద్దాం అనుకుంటే ఇచ్చిన ఈ అవయవాలు ఆయనే కదా. నీతికి సాధనాలుగా వాడమని ఇచ్చింది కదా మనకి. ఈ అవయవాలు దేవుడు ఎందుకోసం ఇచ్చిండు? ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై ఆయన చేసిన పని అయి ఉన్నాం మనం. కాబట్టి ఇచ్చిన అవయవాలతో ఆయనకు పని చేయడానికి, ఆయనకు సమయం చేయడానికి మనకు సమయం సరిపోదా? అనుకుంటాము, కానీ మీటింగ్ సమయం వచ్చే వరకు దుష్టుడు ఎత్తుకుపోతాడు ఆ సమయాన్ని. అలా బలహీనలతో మనం ఉండకూడదని హెచ్చరిస్తున్నాయి మాటలు. కాబట్టి మనం అందరం కూడా ఇంకొక మాట చూసుకుందాం. సామెతలు 9వ అధ్యాయము 13వ వచనం. బుద్ధిహీనత అన్నది బొబ్బలు పెట్టినది, అది కామకురాలు, దానికి ఏమీ తెలియలేదు. బొబ్బలు పెట్టేది ఏంటిదంట? బుద్ధిహీనత. అది కామకురాలతో పోల్చిండు. దానికి ఏమీ తెలియలేదు. కాబట్టి జ్ఞానుల మాటలు మెల్లగుంటాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా బోధ చేసిన కాలంలో ఆయన నోరు తెరిచి ఇలాగ మాట్లాడసాగిన, ఇలా బోధింపసాగిన అనే సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా అల్లరికి కర్త కాడు. పరిశుద్ధుల సంఘములన్నింటిలో దేవుడు సమాధానమునికే కర్త కానీ అల్లరికి కర్త కాడు. ఈ విషయం మందు మనం అందరం జాగ్రత్తగా ఉంచి మన బ్రతుకులను సరిచేసుకుంటూ సత్య సంఘంలో ఉన్న మనము ధన్యులం నిజానికి. ఎందుకంటే మన పక్షాన పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? మన పక్షాన ఆయన సంచకరువుగా మనకు ముద్ర వేసి మన పక్షాన దేవునికి విన్నవించుకుంటున్నాడు. మనం తప్పకూడదనే సంకల్పంతో. ఎందుకంటే అలాంటి పరిశుద్ధాత్ముడి పేరిట ఈరోజు మోసాలు, ఈరోజు నిన్నగాక మొన్న యూట్యూబ్లో కూడా చూస్తుంటే గందరగోళమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఒక ఆమె రాత్రి మేము కార్లో వస్తుంటే ఒకటి ఓపెన్ చేసి చూసినాం యూట్యూబ్లో. వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు ఈ క్రైస్తవాన్ని బట్టి, వాళ్ళ మత శాఖలు చేస్తున్న విధానాన్ని బట్టి. ఏమంటానంటే, పరిశుద్ధాత్మ దేవ మా ఇంట్లో సిలిండర్ అయిపోయింది తెచ్చిపెట్టావా అని వ్యంగ్య భాషతోటి మాట్లాడుతూ ఉన్నాను. నేను చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. వీళ్ళని బట్టే కదా అన్ని జనుల మధ్యన దేవుని నామాన్ని దూషింపబడుతుంది అనే సందర్భం నాకు గుర్తుకొచ్చింది. కాబట్టి మనం అలాంటి ఈ సంగతులన్నీ మనం జాగ్రత్తగా మనం ఆలోచించి మన బతుకులు మనం సరిచేసుకొని దేవుడు అన్నట్లుగా, దేవుడు అనుకున్నట్లుగా పరిపూర్ణ స్థితిలో ఎదగాలని తెలియజేసుకుంటూ ఈ కొన్ని మాటలు ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వందనాలు.